మెడికల్ కాలేజీల విషయంలో నిజాయితీగా మాట్లాడితే తప్పేం లేదు. కానీ గందరగోళపరుస్తా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఇప్పుడు 4 మెడికల్ కాలేజీలు పెట్టాడు, మిగతాది పెట్టడం అంటే కొద్దిగా ఇబ్బంది ఉంది అనే పదం వాడటం వేరు. ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేదు, ఒక్క మెడికల్ కాలేజీ పెట్టలేదు, రాష్ట్ర ప్రజల్ని మోసం చేశాడు, 8,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తామనగానే అమరావతికి అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తున్నారు, లేకపోతే మిగతా వాటికి ఎక్కడి నుంచి తెస్తున్నారు నా ప్రశ్న ఆటోమేటిక్గా వచ్చేసింది జనంలో నుంచి. రెండోది, మెడికల్ సీట్ల ఇంపార్టెన్స్ ఎడ్యుకేటెడ్కి బాగా తెలుసు. ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి మంత్రులకు కావచ్చు, వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే మీరందరూ మాట్లాడుతున్నటువంటి సోషల్ మీడియాలో, ఈ సోషల్ మీడియాలో వ్యవహారం ప్రజలకు బాగా తెలుసు. అంటే సోషల్ మీడియాలో ఎడ్యుకేటెడ్ అందరికీ మెడికల్ సీట్స్ ఇంపార్టెన్స్ తెలుసు. గవర్నమెంట్ మెడికల్ సీట్ ఏంటో, ప్రైవేట్ మెడికల్ సీట్ ఏంటో తెలుసు. వాళ్ళు తెలియని అమాయకులు కాదు. పీపీపీ అంటే ఏంటో, ప్రభుత్వం అంటే ఏంటో వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళని అదేదో పీపీపీ అంటే గొప్పది, ప్రభుత్వం నిర్వహించలేని అసమర్థతలో ఉన్నాం అని చెప్పుకుంటూ, అసమర్థత అని కాకుండా అది ఎదురోళ్ల మీద దుర్భాషలాడి, బెదిరించి, దబాయించి, హడావిడి చేసి, తిట్టేసి, శాపనార్థాలు పెట్టేసి, ఇదిగో ఇంతే కట్టారని కట్టని చూపించి, కట్టిని మానేసి చేసుకుంటూ పోతే పబ్లిక్ గుడ్డిగా మూర్ఖంగా నమ్ముతారు, విద్యావంతులు దీన్ని సమర్థిస్తారు అనుకుంటే అమాయకత్వం అన్నది ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం కళ్ళు తెరిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆయా కాలేజీల దగ్గరికి వెళ్ళి కట్టిన వాటిని కట్టని వాటిని చూపించేటటువంటి కార్యక్రమాలు స్థానిక నాయకులు సమర్థులైన చోట జరుగుతుంది. ఇప్పుడు ఆ 4 నిన్న ఉషశ్రీ చరణ్ మొన్న సవిత వెళ్ళి కట్టలేదని చూపించిన చోట ఆవిడ కట్టని చూపించిన చోటే కట్టిన కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటిది చూపించుకొచ్చారు. ఇది ఓవరాల్గా జరుగుతున్నటువంటిది. రాష్ట్ర ప్రజలు ఒకే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మెడికల్ సీట్ల విషయంలో మాత్రం ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యని తెలుగుదేశంకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా బయటికి చెప్పలేకపోవచ్చు, కానీ సమర్థించలేరు. కేవలం మెడికల్ సీట్ల మీద అవగాహన లేని లేదా బుర్ర తక్కువ వాళ్ళు తప్పించి ఏ ఒక్కళ్ళు కూడా దాన్ని సమర్థించరు. అందుకు గుర్తుపెట్టుకోవాలి. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. వెంటనే ఈ మెడికల్ హాస్పిటల్ ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ కి ఇస్తూ గవర్నమెంట్ ప్రభుత్వం కింద ఇది పని చేసే విధంగా ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం కొనసాగించాలి. ప్రైవేటీకరణం ఆపేయాలి, ప్రైవేటైజేషన్. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. వెంటనే ఈ మెడికల్ హాస్పిటల్ ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ కి ఇస్తూ గవర్నమెంట్ ప్రభుత్వం కింద ఇది పని చేసే విధంగా ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం కొనసాగించాలి. ప్రైవేటీకరణం ఆపేయాలి, ప్రైవేటైజేషన్. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. అడ్డం వచ్చేస్తుంది. ఇదే నీళ్ళు ఉండింది. అవునా, నీళ్ళు తీసి ఇది కనబడలేదు, మిగతా వాళ్ళందరికీ కూడా ఇది కనబడుతోంది. ఇది పెనుగొండ, ఇది కన్స్ట్రక్షన్, ఇది బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ మొత్తం అందరికీ కనబడుతోంది.
కేవలం హాఫ్ నాలెడ్జ్ సవిత మంత్రి గారికి మాత్రం ఇది కనబడలేదు. మొత్తము ఈరోజు మీరు చూస్తుంటే స్లాబ్ ఏరియా అనేది ఒక 5 ఎకరాల్లో నిర్మాణమైంది. కన్స్ట్రక్షన్ అవుట్ ఆఫ్ 68 acres 5 acres ఈ స్లాబ్ ఏరియా మనకి కనబడతా ఉంది. చూడండి, ఇదంతాను కూడా 5 ఎకరా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంది. మళ్ళా సవితమ్మకు మాత్రం ఇది కనబడలేదంటే ఇంకా డిక్షనరీలో పదజాలం ఉండదు. మంత్రి పదవి నువ్వు కాపాడుకోవాలంటే కాపాడుకో, మంచి పని చేస్తూ కాపాడుకో. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని నువ్వు ఆపేయాలి, తప్పు పట్టాలి, అబద్ధం చెప్పాలి. అబద్ధంకి అయితే నువ్వు ఫేమస్, కేర్ ఆఫ్ అబద్ధం అడ్రస్సే నువ్వు. అయితే కనిపించేదాన్ని కూడా లేదు అని అబద్ధం చెప్పే విధంగా నువ్వు ఈరోజు ఉన్నావంటే నిజంగా జనాలందరూ నేను చీకొడుతున్నారు. పెనుగొండ ప్రజలు సత్యసాయి జిల్లాకు వచ్చే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని నువ్వు ఆపుతున్నావంటే సవిత నిజంగా ప్రజలందరూ కూడా నిన్ను చీకొడుతున్నారు. ఇది మనం ఇప్పుడు ఎక్కుతా ఉండేది కూడా ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కుతున్నాం. చూడండి, ఇది లైవ్లో ఉంది అండ్ మీరందరూ కూడా లైవ్లో చూస్తున్నారు. మేము, మా క్యాడర్, మా లీడర్స్ అందరూ కూడా ఈరోజు కొంతమంది ఇంటలెక్చువల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మనతో ఎక్కుతున్నారు. చూడండి, ఫస్ట్ ఫ్లోర్లో మేము ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చూపించలేకపోయింది సవితమ్మ అని మేము ఈరోజు అడుగుతున్నాం. ఎందుకు చూపించలేదు ఇవన్నీ? చూడండి, ఇది మడక్సిర ఈ రోడ్డు, మడక్సిర కనెక్ట్ అయ్యే రోడ్డు కూడా మేము చూపిస్తున్నాం. అంటే మీకు ప్రూఫ్గా చూపిస్తున్నాం, ఈరోజు విత్ ప్రూఫ్ చూపిస్తున్నాం. మడక్సిరపై రోడ్డు పక్కనే ఈ ఒక స్టేట్ హైవే పక్కనే ఈ ఒక మెడికల్ హాస్పిటల్ నిర్మాణం అయింది. పెనుగొండ ఎమ్మెల్యే బీసీ శాఖ మంత్రి గారు మొన్న ఈ చెట్టును చూపిస్తూ పిచ్చి మొక్కలు ఇవన్నీ కూడా కమెంట్ చేస్తూ అదేవిధంగా దీనికి యూరియా వేయలేదని చెప్పింది. అసలు ఒక మంత్రి స్థాయిలో ఉంటే ఎవరెవరు పిచ్చి మొక్కలకి యూరియా వేస్తారా చెప్పండి? నీ బుద్ధి ఎట్లుందో, నీ మెంటల్ బుద్ధి ఎట్లుందో అదే రకంగా కల మాట్లాడుతూ ఉంటావు. అసలు నాలెడ్జ్ ఉండదు. మొన్న అయితే దానిమ్మ చెట్లకి ఎవరితో మాట్లాడుతూ దీనికి యూరియా వేస్తాం పోస్తాం అంటున్నావు. అదే ప్రజలందరూ కూడా నిలబడుతున్నారు క్యూలో, రైతుల్ని నిలబడుతున్నారు రైతులందరూ క్యూలో. వాళ్ళకి యూరియా ఇవ్వకుండా ఈ పిచ్చి మొక్కలకి అన్ని దానికి యూరియా వేస్తానంటున్నారు. అంటే రైతుల్ని అపహాస్యం చేసి ఒక పదజాలకు వాడుతున్నావా నువ్వు? నీకేమైనా నిజంగా ఏమైనా హాఫ్ నాలెడ్జ్ సవిత? రైతుల గురించి అపహాస్యం మాట్లాడుతున్నావు కదా, 3 పూట్ల అన్నం తింటున్నావు కదా, నువ్వు కడుపుకు అన్నం తింటావు కదా, రైతు పండింది. ఈరోజు రైతు గురించి అపహాస్యం మాట్లాడే విధంగా ఎందుకు మాట్లాడుతున్నావు? ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మంత్రి సవితమ్మ చేసిన ఈ అనుచిత వాక్యాన్ని ఖండిస్తూ ఈరోజు వెంటనే ఆమె రాజీనామా ఇస్తూ మంత్రి పదవి నుంచి దిగాలి. ఎందుకంటే ఇవన్నీ పిచ్చి చేష్టలు ఆమె ఎందుకు వేస్తూ ఉంది అంటే కేవలం మంత్రి పదవి కాపాడుకునే దానికి మాత్రమే ఇస్తూ ఉంది ఇటువంటి స్టేట్మెంట్స్. ఆ పిచ్చిని వెంటనే రాష్ట్ర ప్రజలందరూ దింపి ఈ ఒక మంత్రి పదవి నుంచి కూడా ఆమె ఇంకా కొనసాగే అర్హులు లేడు కాబట్టి రాజీనామా పెట్టాలి అని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. సెప్టెంబర్ 4వ తారీఖు ఎప్పుడైతే ఈ ఒక అంటే సెప్టెంబర్ వరకు కానీ ముమ్మరంగా అయితే జరిగింది. ఈ గవర్నమెంట్ ఏర్పాటైన వెంటనే మళ్ళీ వాళ్ళే ఒక జియో ఇస్తారు. ఇచ్చి ఈ ఒక్క వర్క్స్ అన్ని కూడా స్టాప్ చేయాలని జియో ఇచ్చినారు. కాబట్టి దాని మేరకు ఈ ప్రభుత్వం వచ్చి ఇది నిలిపినారు. ఈ ఒక సెకండ్ ఫ్లోర్ రావద్దు స్వామి మనం చూస్తున్నాం. ఇది వాస్తవం. పెనుగొండ మెడికల్ హాస్పిటల్ కానీ మెడికల్ కాలేజ్ గురించి ఇది వాస్తవం. మీరు అక్కడ చూస్తున్నారు కదా, అది సవితమ్మ అక్కడ నిలబడి ఆమె ఇచ్చిన ఒక అబద్ధాల ఇన్ఫర్మేషన్ అక్కడ ఇచ్చింది. అక్కడ నిలబడి ఎక్కడైతే వర్క్ జరగలేదో లిఫ్టు, బాత్రూమ్స్, రూమ్స్ ఎక్కడైతే ఉందో ఆ ఒక్క ప్లాన్ని చూపించి ఏది జరగలేదు అని చెప్పినది సవితమ్మ. అక్కడ ఉంది చూడండి, మెయింటెనెన్స్ విభాగం చూపించి ఏది చేయలేదని చెప్పింది. ఇది మొత్తము హాస్పిటల్ ప్లాన్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం మనము. కన్స్ట్రక్షన్స్ ఎంత ముమ్మరంగా జరిగింది.
మన ఆయంలో వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన వెంటనే దీన్ని ఆపేసి ఒక జియో ఇచ్చిన తర్వాత ఇది ఆపేసినారు. ఈ యొక్క ప్లేస్ మీరు చూపిస్తున్నారు. మొన్న వర్షం వచ్చి కొద్దిగా తడిసి సవిత మంత్రి గారు ఇక్కడికి వచ్చినాడు. వాస్తవంగా కొద్దిగా నీళ్ళు ఉండేది అయితే వాస్తవం. ఇప్పుడు మీరు చూడండి ఇదంతా కూడా డ్రై అయింది. అమరావతిలో ఇంకా డ్రై కాలేదు కాండి, ఆడైతే ఫ్లడ్స్ ఇంకా అసలు డ్రై కాలేదు. అయితే ఇక్కడ డ్రై అయిపోయింది. మళ్ళీ సవిత ఇక్కడ డ్రై కాలేదని దీనికి కూడా బిల్స్ పెట్టొద్దమ్మా తల్లి నువ్వు, అది కూడా మీకు చెప్తున్నాము. ఈ ఒక ప్లేస్ని ఒక స్విమ్మింగ్ పూల్ అని ఆమె కంపేర్ చేస్తూ, ఎప్పుడన్నా డాక్టర్స్ నర్సులు వాళ్ళందరికీ కూడా రిఫ్రెష్మెంట్ కోసం ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అని ఈ బురద చూసి చెప్తా ఉంది సవితమ్మ. అంటే ఇంకా డాక్టర్స్కు నర్స్కు ఎడ్యుకేషనిస్ట్ ఎవరైతే ఉండారో వాళ్ళందరినీ కూడా కించపరిచి మాట్లాడే విధంగా నువ్వు చెప్తున్నావు అంటే సవిత, వైద్యో నారాయణ హరిహి అంటారు. అంటే హరి సమానమైన ఒక డాక్టర్ని ఈ బురదలో వాళ్ళకి స్విమ్మింగ్ చేయమని నువ్వు చెప్తున్నావు అంటే, నీకైతే అలవాటు, నీ బ్రతుకంతా బురదనే, నువ్వు ఎప్పుడు బురదలోనే ఉంటావు. నువ్వు నిన్ను ఏ దానికి కంపేర్ చేయాలో మనిషికి మృగం కంటే అస్సలు మాకు తెలీదు. ఎందుకంటే నువ్వు చేసే చేష్టలు అలాగున్నాయి. ఈరోజు ఈ ఒక డాక్టర్స్ని కించపరిచే విధంగా నువ్వు మాట్లాడినావంటే యావత్ ఎడ్యుకేషనిస్ట్ అందరూ కూడా నేను ప్రశ్నిస్తున్నారు. నువ్వు హాఫ్ నాలెడ్జ్, నీకు ఎడ్యుకేషన్ లేదు, నీకు నాలెడ్జ్ లేదు, నీకు విజ్డమ్ లేదు, ఇవన్నీ నీకు లేదు. ఇవన్నీ కూడా తెలుసు అందరికి, పెనుగొండ ప్రజలందరికీ తెలుసు. నీ ఇనిషియల్ ఎస్ సవితమ్మ, నువ్వు సంజీవ్ రెడ్డి సవితమ్మ కాదు, సంస్కారం లేని సవితమ్మ అని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోయింది. ఎందుకంటే నువ్వు ఆడే మాటలు, నువ్వు చేసే పిల్లకాయలు చేష్టలు అన్నీ ఇలాగే ఉంటాయి. కాబట్టి ఈరోజు చూడండి, ఇటువంటి ప్రదేశంలో ఇది చూసి ఈమె మెడికల్ హాస్పిటల్కి ఇవన్నీ చెప్పి ప్రపంచానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చూపించిన ల్యాండ్ ఇది. అయితే ఏదైతే నేను ఒక నిమిషం రాండి అన్న సీను, చూడండి ఇవన్నీ చూపిస్తూ నిర్మాణం కాలేదని చెప్పింది ఆమె. ఇంకా ఆమె ఇంటలెక్చువల్కి నిజంగా ఆమె బుద్ధికి ఏం చెప్పాలనేది కూడా తెలియకుండా ఈరోజు మొత్తం రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రండి, ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజం ఏమి అనేది, ఈ పెనుగొండ మెడికల్ హాస్పిటల్ గురించి నిజం ఏమి అనేది మీ అందరికీ కూడా లైవ్లో చూపించినాం. బీసీ శాఖ మంత్రిగా సవితమ్మ ఉంటూ, పెనుగొండ ఎమ్మెల్యేగా ఉంటూ, క్యాబినెట్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ హాస్పిటల్స్ అన్ని గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జిల్లానికి ఒక నిర్మాణం చేసి సత్యసాయి జిల్లానికి ఈ ప్రజలకి, పేద ప్రజలందరికీ కూడా నిస్వార్థంగా సేవ చేయాలనే లక్ష్యం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నిందో దాన్ని వీళ్ళు నీరుగాల్చి, అదేవిధంగా ముమ్మరంగా సాగే పని కూడా అడ్డుకొని ఒక జియో తెచ్చి 3 సెప్టెంబర్ 2024లో అది అమలు చేసి ఈ యొక్క పనిని అందరినీ కూడా నిలబెట్టే ఒక ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికే వెళ్తుంది, చెందుతుంది కూడా. అదేవిధంగా ఈ ఒక్క పని మొత్తం అయిపోతే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది ఆయన పనికి అని చెప్పేసి నిలబెట్టే కార్యక్రమం మీరు చేసినారు. మీరు చేసిన ఈ చెడు పనిని మీరు ఒప్పుకోక ఇది జగన్మోహన్ రెడ్డి గారి పైన నెట్టే కార్యక్రమం మీరు చేసినారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదోడుకుంటారు, మీరు పెత్తందారికి మంచిది చేయాలని చెప్పేసి ఈరోజు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. అంటే మీ క్యాబినెట్లో ఉన్న కొంతమంది మంత్రులకి ఇవన్నీ కట్టపెట్టాలని మీరు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న హెచ్చరించినారు, ఎవరైనా ఈ పీపీపీ ద్వారా దీన్ని కొని ముందుకొచ్చే కార్యక్రమం చేసిన, టెండర్ పడినా కూడా నెక్స్ట్ వచ్చేది మనకు ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో మళ్ళీ దీన్ని వెనక తీసుకొని ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మాణం చేసి ప్రజల అందుబాటులో మేము తెచ్చేదైతే వాస్తవమే. అదేవిధంగా ఈరోజు ఈ హాస్పిటల్ గురించి అబద్ధం చెప్పిన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, పెనుగొండ ఎమ్మెల్యే సవితమ్మ, సంస్కారం లేని సవితమ్మ, బీసీ శాఖ మంత్రి, ఇంతవరకు కూడా ఆమెకు ఎప్పుడు అమలు చేస్తారు బీసీ పెన్షన్ అనేది ఆ ఒక్క క్వశ్చన్ తప్ప ప్రతి క్వశ్చన్కు కలలలో అంటూ ఉంటుంది. ఈరోజు ఆహా ఓహో సవితమ్మ వినో, 2 ఫ్లోర్ మనం నిర్మించినాం, అంటే 5 acres కన్స్ట్రక్షన్స్ అయింది. ఒకవేళ అది అవునా కాదా అని టెస్ట్ చేయడానికి ఈ యొక్క హాస్పిటల్ నిర్మాణం వెంటనే నీది ఏదైతే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చూసి నీ కన్నికి పొరలు పడినాయో ఆ పొరలు తీసి కూడా నీకు ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తాం. అదేవిధంగా నీ మెంటల్, నీ పైత్యానికి కూడా ఖచ్చితంగా మేము ఒక ట్రీట్మెంట్ అందిస్తాము. నువ్వు డేటు టైము ప్లేస్ చెప్పు సవిత, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు వీడియోలో చూపించింది నిజమే అయితే నువ్వు ప్లేసు డేటు టైం చెప్పు, నేను కూడా వస్తాను. ఆడ కన్స్ట్రక్షన్ జరిగిందా లేదా అని చూస్తాం.
ఒక్కవేళ నువ్వు ప్లేస్ డేట్ టైం చెప్పకపోతే నువ్వు చెప్పిండేదంతా అబద్ధమే. వెంటనే రాజీనామా చేయి. ఎందుకంటే నువ్వు మంత్రి పదవి కాపాడుకునేదానికి ఈరోజు ఇవన్నీ మాట్లాడినావు. నువ్వు అప్పుడే ఇసుక దందా చేస్తున్నావు, మట్టి దందా చేస్తున్నావు, డీజిల్ దందా చేస్తున్నావు. ఎవరైనా కంకరం కొనాలా అంటే నీ ద్వారా కొనాలా, ఆర్ఎంసీ కొనాలా అంటే నీ ద్వారా కొనాలా. ఇవన్నీ కూడా బెల్ట్ షాప్లో కూడా ప్రతి బెల్ట్ షాప్లో ఒక బాటిల్ పైన 10 రూపాయలు కమిషన్ తీసుకుంటున్నావు. ఇవన్నీ నువ్వు చేస్తున్నావు. దొంగలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారంటే దీనికన్నా పెద్ద జోకు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఉందా సవిత? ఈ వెంటనే నువ్వు చెప్పిన ఈ అబద్ధానికి పెనుకొండ ప్రజలకు కూడా నువ్వు క్షమాపణ చెప్పి ఏదైతే నువ్వు ఆమోదం ఇచ్చినావో క్యాబినెట్లో పెనుగొండకు ఈ ఒక హాస్పిటల్ రాకూడదు, గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఏదైతే సైన్ చేసావు వెంటనే దాన్ని ఉపసంహరించుకుంటూ గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే ప్రైవేటైజేషన్ అనేది ఆపి ప్రజల తరపున నిలబడి ప్రజలకు ప్రభుత్వం తరపున ఈ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ కూడా వెంటనే మీరు ప్రజలకి సమర్పించాలి అని వైసీపీ పార్టీ తరపున డిమాండ్ చేస్తూ కడపల పులివెందులలో వచ్చిన సీట్స్ అన్ని కూడా వెనక్కి మీరు రిటర్న్ చేసి వద్దు అని మీరు రాసిండే వాళ్ళు మీరే కదా. ఈరోజు ఇక ముమ్మరంగా జరిగే పనిని కూడా స్టాప్ చేసిండే వాళ్ళు మీరే కదా. ఈ ఘనత అంతా మీకే చెందుతుంది. మా దౌర్భాగ్యం అండి, ఇలాంటి మంత్రి ఒక హెల్త్ మినిస్టర్ కూడా సత్యసాయి జిల్లాలో ఉన్నాడు, సత్యప్రకాష్ గారు. అదేవిధంగా సంస్కారం లేని సవితమ్మ కూడా ఇక్కడే ఉంది. మళ్ళీ వీళ్ళిద్దరూ కూడా కలిసి ఏది చేయకుండా ప్రైవేటైజేషన్ చేస్తున్నారంటే వీళ్ళ మంత్రి పదవిలో కొనసాగాలా లేదా అని ప్రజలే నిర్ణయించాలి అని వైసీపీ పార్టీ తరఫున క్యాడర్స్ మేమందరూ కూడా డిమాండ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా పెద్ద ఎత్తున దీనికి పోరాటం అయితే మేము కొనసాగిస్తాం ఆయన ఆధ్వర్యంలో ఈరోజు చెప్తూ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. సవితకు నోరు హద్దుబస్లో పెట్టుకో, నువ్వు వెంటనే దీని ప్రైవేటైజేషన్ అనేది ఆపి ఇంత కన్స్ట్రక్షన్ జరిగిన ఈ హాస్పిటల్ ఎందుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారని కూడా సమాధానం చెప్పాలి. అంటే పేదోడికి జగన్మోహన్ రెడ్డి, పెత్తందారికి చంద్రబాబు నాయుడు గారని నిరూపించే కానీ ప్రశ్నిస్తున్నాం.